హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనదైతే డే 8 అనమాట. ఇవాళ మనం కోల్కతాలో ఉన్నాం. ఇప్పుడైతే ఫుల్ ప్యాక్ చేసుకున్నాం. రూమ్లో మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట. మౌంట్ చేసుకున్నాం బైక్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ప్రజెంట్ డార్జిలింగ్ రూట్ వెళ్తున్నాం. డార్జిలింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాం. డార్జిలింగ్ మధ్యలో ఇంకేమైనా ప్లేసులు ఉంటే అవి అయితే చూసుకుని వెళ్తాం అనమాట. ఇప్పుడైతే మనం బైక్కి మౌంట్ చేసుకున్నాం. ఇప్పుడు బైక్ కాడికి అయితే వెళ్ళిపోదాం. మనం బైక్ వ్యూలో కూడా మాట్లాడుకుందాం గైస్. చూడండి, మన లగేజ్ అండ్ గేర్స్ అన్నీ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. చలో గైస్. ఈ అంకుల్ వాళ్ళే అనమాట. మనకైతే నైట్ స్టే ఇచ్చింది. అంటే 3 days నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఇది, యాసిన్, కోల్కతాలో. किधर हुआ वीडियो नहीं देखिए तो कैसा है फोटो अच्छा है. ओके सर. ओके, थैंक यू. गॉड ब्लेस यू. थैंक यू सो मच. थैंक यू. थैंक यू. थैंक यू वेरी मच. अरे वो मोटा आदमी देखो इधर. हाय. देखो इधर सरकार का पूरा ऑल इंडिया टूर करेगा. यस. ఇక్కడ నుండి సిలిగురి అయితే 569 కిలోమీటర్లు ఉంది. మేము ప్రజెంట్ ఒక 150 కిలోమీటర్స్కి అయితే బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాం. కానీ నాకు తెలిసి 150కి అయితే బ్రేక్ అవ్వదు, ముందే అవుతుంది. ఈ కోల్కతా ఎందుకు అంత ఫేమస్ అంటే, పాతకాల రోజుల నుంచి మనకి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫస్ట్ స్టార్ట్ అయినది అయితే కోల్కతాలోనే అనమాట. యూనివర్సిటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా కోల్కతాలోనే ఉన్నాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, నేతాజీ, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కోల్కతాలోనే అనమాట చదువుకున్నది. ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు వాళ్ళందరూ. మనకి ఇక్కడ కూడా మ్యూజియంలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న మ్యూజియంస్ కూడా వాళ్ళని ఉన్న వాటిని కూల్చకుండా వాటినే రెన్యువేషన్ చేస్తారే లేదు తప్ప వాటిని కూల్ చేసి అయితే కొత్త కట్టరు. ఎప్పుడు వాళ్ళకైతే యాంటిక్ పీస్ లెక్క ఉండాలి వాళ్ళ మైండ్లో అని అలానే ఉంచుతూ ఉంటారు. ఇప్పుడు ఒక కట్టడాలు లెక్క అలానే ఉంచి మ్యూజియం లెక్క చేసి మనకి చూపిస్తూ ఉంటారు వాళ్ళు. పొద్దున్నే కోల్కతాలో ఫుల్ ఎండ వస్తూనే ఉంది. ఫుల్ చెమట వస్తుంది. ముందు ఇక్కడ నుండి హైవేకి కనెక్ట్ అయితే చాలు, ఆ తర్వాత మంచిగా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లోకల్లో అంత రైడ్ అయితే చేయలేము. ఇప్పుడు పట్టాలు ఉన్నాయి కదా, ఈ పట్టాల్లో ఇట్లా క్రాస్ చేస్తే స్కిడ్ అవుతుంది బండి. ట్రాము కోల్కతాలో ఉన్నాయి, అంటే లోకల్ ట్రైన్ అనమాట. అది లోకల్ ట్రైన్. అమ్మ, స్లిప్ అవుతూ ఉంది. అదొక మన సైడ్ అంటే లోకల్ ట్రైన్ అనమాట. అది దాన్ని ఇక్కడ ట్రామ్ అని పిలుస్తారు, లోకల్ ట్రైన్ అని కూడా అంటారు. ఇందాకేమో ఫ్రీ లెఫ్ట్ తీసుకోమని చెప్పింది, ఇప్పుడేమో స్ట్రైట్ చూపిస్తుంది. ఏదో ఈ హైవేనే చూపిస్తుంది, పదా. మొత్తం తప్పు చూపెడుతుంది మ్యాప్, కానీ మనకు వేరే ఆప్షన్ లేదు ఈ మ్యాప్ తప్ప. పెట్రోల్.
ట్యాంక్ ఫుల్. normal ట్యాంక్ ఫుల్ నార్మల్. బండి ఎక్కుతా ఈ బండి ఎక్కుతా అంటాడు. ఆల్ ఇండియా రైడ్, ఆల్ ఇండియా స్టేట్, తెలంగాణ స్టేట్, తెలంగాణ, హైదరాబాద్, హైదరాబాద్, హైదరాబాద్ తెలంగాణ, డార్జిలింగ్, మేఘాలయ, మేఘాలయ టు అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్, బైక్ వాళ్ళ పిల్లగాడు ఒకటే అసలు. ఈ బండి ఎక్కుతా అని వస్తాడు, దిగుతాడు. వాళ్ళ అమ్మ నానేమో వద్దురా వద్దురా నువ్వు యాడికి పోతావు మనం ఇంటికి పోవాలని వాళ్ళు తీసుకుపోతున్నారు పిల్లగాడిని. ఈ రోడ్డు ఉందిగా, ఈ రోడ్డు వచ్చేసి నేషనల్ హైవే 12 అనమాట. ఇది డార్జిలింగ్ రోడ్. ఇది ఇంకా మనకైతే 10 hours చూపిస్తుంది, 10 hours 51 minutes. మేము కోల్కతాలో 3 nights అయితే ఉన్నాము. వచ్చిన నైట్ కోల్కతాలో ఉన్నాం. కోల్కతాలో ఉన్న తర్వాత నెక్స్ట్ డే అయితే బైక్స్ సర్వీసింగ్ ఇచ్చాము. సర్వీసింగ్ 3 bikes ఇచ్చాము. 3 bikes సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ దానికేమో 2000 ఏమో అయింది, దీనికేమో 12,000 అయింది, నా దానికేమో 5,000 అయింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఆ రూమ్కి వచ్చాము. మాకు ఏంటంటే ఎక్కువ 3 days ఉన్నాం కదా, రూమ్కి వచ్చేసి 1050 rupees అయితే ఛార్జ్ చేసిండు పర్ డేకి. 24 hours అంటే 24 hours కాదు, 12 hours అంట. 12 hours కూడా కాదు, 11 hours-కే 1050 మొత్తం 3,150 రూపాయలు అయితే అయిపోయిందనమాట 3 nights-కి అయితే. మాకు 3 nights ఉండి మళ్ళీ ఇవాళ మేమైతే బయలుదేరుతున్నాం. ఆ 3 nights-లో మేము ఉన్న రూమ్లో అయితే చేసింది ఏంటంటే జాకెట్లు వాష్ చేసుకోవడం, హెల్మెట్ వాష్ చేసుకోవడం, ఛార్జింగ్లో పెట్టుకోవడం. మేము కుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు కుక్ చేసుకోవడానికి కుదరలేదు. లోకల్ ఫుడ్ అయితే ట్రై చేసినాం మేము. మళ్ళీ నెక్స్ట్ అయితే కెమెరా యాక్సరీస్ కానీ, మనోడు ప్యాంట్ ఒకటి ఉంది తీసుకోవాల్సింది, గేర్ ఒకటి, సేఫ్టీ గేరు, అదొకటి గేర్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాడు. మళ్ళీ నేనైతే బేస్ లేయర్ అయితే ఒకటి తీసుకున్నా. అసలు అయితే నేను ఏమనుకున్నానంటే బేస్ లేయరు అనవసరము, టీషర్ట్స్, స్పోర్ట్స్ టీషర్ట్స్ తీసుకుంటే సరిపోతుంది, ఇవన్నీ ఎందుకు 1,500 రూపాయలు బేస్ లేయర్కి పెట్టాలా అని నా ఆలోచన ఉండేది ఊరికే. తర్వాత ఆ టీషర్ట్లు వేసుకొని ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఈ టీషర్ట్లు అన్నీ క్యారీ చేయడం వేస్ట్. ఈ అన్నిటి బదులు మనము ఒక బేస్ లేయరు లేదా 2 బేస్ లేయరు తీసుకొని అవి మెయింటైన్ చేయడం బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అవి ఇవాళ సెకండ్ టోలు ఆ బేస్ లేయర్ వేసుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. ఫస్ట్లీ జాకెట్ లోపల చాలా ఫ్రీగా ఉంటుంది మనకి. జాకెట్ మనం బేస్ లేయర్ వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత అయితే జాకెట్ అయితే చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు రైడ్కి వెళ్ళారనుకోండి, ఇట్లాంటి సేఫ్టీ గేర్స్ కొంటారు కదా, లెవెల్ 2 జాకెట్స్. ఇట్లా ట్రావెల్కి వెళ్ళినప్పుడు మీరు టీషర్ట్లు అయితే అసలు క్యారీ చేయమాకండి, ఎందుకంటే క్యారీ చేయడం శుద్ధ దండగా. లేయర్లు కొనుక్కోండి, 2 లేయర్లు చాలా అనమాట, 1,500 ఉంటాయి. నేను రైనాక్స్లోనే కొనుక్కోవాలి అనేది చెప్పను. బేస్ లేయరు మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ మంచిది తీసుకోండి, మంచి సెట్ అనమాట. మీరు ఒక వారం పోయినా 10 రోజులు పోయినా మీకు బేస్ లేయర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఆ బేస్ లేయర్తో పాటు ఒక 2-3 జతల బట్టలు పెట్టుకొని ట్రావెల్కి వెళ్ళండి, మీకు చాలా కంఫర్టబుల్గా నేను తీసుకున్న దానికి వర్త్ అనిపిస్తుంది. నాకు ఈ రైడ్లో నాకు అదే అనిపిస్తుంది. మళ్ళీ ఇట్లాంటి రైడింగ్ ఇక చూడండి, రైడింగ్ బూట్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి రైడింగ్ బూట్స్ ఉన్నప్పుడు మీరైతే హాఫ్ సాక్స్లు అసలు వేసుకోమాకండి. హాఫ్ సాక్స్లు వేసుకున్నా కానీ ఇరిటేషన్ వస్తుంది. మీరు ఇట్లాంటి రైడింగ్ చేసేటప్పుడు కూడా వేసుకోవాలంటే ఫుల్ లెంత్ ఉంటాయి, వాటర్ ప్రూఫ్ ఉంటాయి, లేకపోతే ఫుల్ ఉంటాయి. మీరు రైనీ సీజన్లో ట్రావెల్ చేస్తే
రైనీ సీజన్లో ట్రావెల్ చేస్తే రెయిన్ వాటర్ ప్రూఫ్ తీసుకోండి. లేదు మామూలుగా ట్రావెల్ చేస్తే ఫుల్ లెంత్ సాక్సులు తీసుకోండి. బయట రైడాలో ఉంటాయి, రైనాక్స్లో ఉంటాయి, ఇంకా వేరే బ్రాండ్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి ఒకసారి. మీకు ఎందులో మంచిగా ఉంటే అందులో తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వాడుతున్నా కదా, ఇప్పుడు నేను వాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది. ముందు మెయిన్గా యాక్సరీస్ కొన్నా నేను. యాక్సరీస్ కూడా అంటే మెయిన్ కొన్నా అనమాట. ఎక్కువ హెవీ అయితే నేనైతే ఏం తీసుకోలేదు. చిన్న కేబుల్, బ్రేక్ ప్యాడ్స్ అట్లాంటివి తీసుకున్నా, మ్యాండేటరీవి. అట్లాంటివి కూడా మీరు ఎక్కువ ట్రావెల్కి వెళ్ళేటప్పుడు లగేజ్ అయితే క్యారీ చేయమాకండి. ఇట్లా ఆల్ ఇండియా రైడ్ అట్లాంటివి అయితే తప్పదులే, కానీ మీరు ఒక 1000 కిలోమీటర్స్ వెళ్ళి రావడానికి, ఒక 2000 కిలోమీటర్స్, ఇప్పుడు మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి ఉంది, దానికి రైడ్ చేస్తున్నారు. మీరు ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ చేస్తారు? మీరు ఓన్గా కుకింగ్ చేసుకోవడానికి అయితే అంత లగేజ్ అవసరం, గ్యాస్ కానీ అట్లాంటివి అయితే అవసరం పడుతుంది. మీరు హోటల్లో ప్రిఫర్ చేస్తేనేమో మీకు లగేజ్ ఎక్కువ అవసరం లేదు, ఏం క్యారీ చేయకోకండి. మామూలుగా బట్టలు, రెయిన్ గేరు, రైడింగ్ గేర్ ఇట్లాంటివి ప్రిఫర్ చేయండి అంతే. హైవేలో కూడా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కింద ఇంజన్కి తగలుతూ ఉంటుంది, లేకపోతే కింద సేఫ్టీగా ఏమైనా ఉంటాయి కదా మీకు, ఇప్పుడు లైక్ స్టాండ్ సెన్సార్ అట్లాంటివి ఉంటాయి కదా, ఇవి విరిగిపోతే చాలా టైం పట్టుద్ది. దగ్గర పట్ల ఏమైనా సర్వీస్ సెంటర్లు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు. ఇప్పుడు దగ్గరలో మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది, అది చాలా ఫేమస్ అంట. నాకు కోల్కతాలో ఒక తెలిసిన ఫ్రెండ్ అయితే ఉన్నాడు, తనైతే చెప్పాడనమాట. ఇక్కడ మీరు దారి మధ్యలో వెళ్తున్నారు కదా, సిలిగూరు మధ్యలో మీకు టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ చాలా ఫేమస్, ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్. ఒకసారి అయితే ఆ దారి మధ్యలో అదే చూసి వెళ్ళండి. మీకు ఈ దారి మధ్యలో ఉన్నదైతే ఆ టెంపుల్ చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత అయితే మేమైతే బోర్డర్ ఉంది కదా, బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత అయితే అక్కడికి వెళ్ళాలా. రే ఎవడరా ఊరికే కొడతాను ఎందుకురా హౌలే. ఒక్కసారి చూడండి, ఇది టెంపులా చర్చ్ అర్థం కావట్లేదు. టెంపులే చూడండి, అసలు ఎంత బాగుందో టెంపుల్. 1.6 కిలోమీటర్స్ ఉంది ఇంకా. చూడండి ముందు అసలు టెంపుల్ భలేగా ఉన్నాయి. మన సైడు ఇట్లాంటి టెంపుల్స్ ఏం కడతారో తెలుసా? అంటే ఏ దేవుడికి కడతారు? సాయిబాబా టెంపుల్కి కడతారు ఇట్లా గోపురం లెక్క. ఇక్కడ ముందైతే శివుడు బొమ్మ అయితే ఉంది, ఇక్కడ స్టాచ్యూ ఈ టెంపుల్కి. అరే ఎడొస్తున్నారా బాయ్ నువ్వు? ఊరే మార్కెట్. ఇక్కడ కూరగాయలు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా ఆగి కర్రీ తీసుకొని తింటే బాబా. ముందు చూడండి ఇస్కాన్ టెంపుల్, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. బా ఏముందిరా బాబు అసలు టెంపుల్. ఇస్కాన్ టెంపులే ఎప్పుడైనా. ఈ కృష్ణుడి టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అంటే చాలామంది చూడండి, ఊరే చిన్నగా పోరా, స్పీడ్ బ్రేకర్లు ఒకటే దూకించుకుంటూ పోతున్నావు. అసలు ఏమన్నా ఉన్నదా? చాలా 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 బాగుంది. దూరం నుంచి చూస్తేనే ఇంత బాగుంది. ఎంట్రీ ఏటో హాయ్. ఓకే బైక్ పార్కింగ్. इधर से. गाइस
ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్ అయితే విజిట్ చేసేసాం. లోపలికి వెళ్ళి వచ్చాం. లోపలికైతే మొబైల్స్ కెమెరాస్ అయితే ఎలా లేవు. లోపలికి మేమే వెళ్ళి నార్మల్గా వెళ్ళి చూసేసి వచ్చాం. అసలు కృష్ణుడి టెంపుల్ ఉందిగా, మామూలు లేదు. చాలా చాలా అంటే చాలా బాగుంది. మాయాపూర్లో ఉంది ఇది. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ వస్తుంది మాయాపూర్ టెంపుల్. మాయాపూర్ ఇస్కాన్ అని కొట్టండి వస్తుంది. అసలు కృష్ణుడు అసలు ఉన్నాడు కదా, మామూలు లేడు తెలుసా. చాలా 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 బాగుంది టెంపుల్ అయితే. చాలా నచ్చింది నాకైతే. కానీ లోపలికి మొబైల్స్ అయితే ఎలా లేవు. కెమెరాస్ కానీ మొబైల్ కానీ ఎలా లేవు. ఇది అంటండు ఈ లాంగ్వేజ్లో. क्या हुआ పార్కింగ్ మరి చెప్పలేక మనకేమి. పార్కింగ్ 30 రూపాయలు అంట. కానీ మాకు పోయేటప్పుడు అయితే ఏం చెప్పలేదు. ఇక్కడ పార్కింగ్ చేసుకోండి, ఇక్కడ బిల్లు ఇస్తామని అయితే మాకైతే ఏం చెప్పలేదు. ముందైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత అయితే మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే హైవే ఎక్కిన. మన వాళ్ళు వెనకనే ఆగారు. అక్కడ రైల్వే ట్రాక్ పక్కన ఆగారు. నాకైతే కనపడలేదు. ఇప్పుడే ఫోన్ చేస్తే వెనకనే ఆగినా, నువ్వు ముందు వెళ్ళిపోతున్నావు అన్నారు. ఇకైతే నేనైతే ఇక్కడ ఆగుద్దన్నా. వాళ్ళు వస్తున్నారంట వాళ్ళు. ఇప్పుడు ఇక్కడైతే ముందు తినేసి వెళ్ళాల. ఇక్కడ దోశ పరోటా ఇట్లాంటివి ఉన్నాయి. సో అందుకనే ఇక్కడ ఆపిన. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్. ఇక్కడే తినేసాం అన్నమాట. దోశ పూరి. ఇక్కడ నుండి నెక్స్ట్ సిలిగురి టు డార్జిలింగ్ అన్నమాట వెళ్ళేది. మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ముందుకి. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అయితే వస్తా అని చెప్పా. మన వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడే. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే నేను ఏమనుకున్నాను అంటే, అసలు యాక్చువల్గా బంగ్లాదేశ్ బార్డర్ ఉంది కదా, బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. కానీ మనకి ఈ రోడ్లో అసలు బంగ్లాదేశ్ బార్డరే మీకు ఎక్కడ తగలదు అని హోటల్ వాళ్ళు చెప్తున్నారు. మీకు అసలు ఈ ఏరియాలో బంగ్లాదేశ్ బార్డర్ ఎక్కడ తగలదు. మీరు డైరెక్ట్గా సిలిగురి వెళ్తారు. సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్తారు. అక్కడ నుంచి ముందుకే వెళ్ళాలనుకుంటే ఆ రూట్లో మీకు సిక్కిం ఉంటుంది. ఇది మీ మ్యాప్ రూట్ అయితే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము హోటల్లో తిన్న దగ్గర టిఫిన్ అయితే ఇక చెప్పాలంటే మస్తు రోస్ట్ చేసిన దాన్ని. అసలు బాగాలేదు చపాతి దోశ. నేను నార్మల్ దోశ చెప్తేనేమో మసాలా దోశ ఇచ్చిండు. ఆ మసాలా దోశ మొత్తం ఏంటిదంటే అది మొత్తం ఆలుగడ్డ కదా, ఆలుగడ్డ కర్రీతో చేసిండు. ఆలుగడ్డ కర్రీ అస్సలు దరిద్రంగా ఉంది. మళ్ళా మేము పూరి తీసుకున్నాం, రెండు పూరీలు తీసుకున్నాం. ఆ పూరి అయితే మొత్తం పిండిగా ఉంది. ఇక ఎట్లా అట్లా తినేసి అయితే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. వీళ్ళు చూడండి అసలు. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ డార్జిలింగ్ అనమాట. ఇక్కడ రోడ్ ఇవి ఉన్నాయి కదా బార్గేట్లు, అసలు రోడ్లలో కలిసిపోయినాయి. అసలు కనబడట్లే. మనలాంటి ట్రావెలర్స్కి అంటే సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ అర్థం కాదు కదా. అవి పొరపాటున తగిలిపోతాం వాటికి. కరెక్ట్గా మన విజన్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ గేట్లకి బరాబరా అయితే తగులుతాం. అది అసలు కనబడట్లే. ఇంత ఎండ ఉంది కదా, ఇంత ఎండలో ఆ గేట్లు అసలు కనబడట్లే. సపోజ్ ఎవరైనా ఈ రూట్లో వెళ్తున్నారు, ఓవర్టేక్ చేసుకుంటే బరాబర్ తగిలిపోతుంది ఆ బార్ గేట్ అయితే. ఆగినాం ఎందుకంటే హైడ్రేషన్ బ్యాగులలో వాటర్ అయితే అయిపోయినాయి ఇద్దరికి. వాళ్ళైతే ఫిల్ చేసుకున్నారు. నాకైతే నేను రూమ్లోనే ఫిల్ చేసుకొని వచ్చిన. సో నా దగ్గర అయితే వాటర్ అయిపోలేదు. నా దగ్గర ఇంకా స్టిల్ ఒక 1 లీటర్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పెట్రోల్ బంకులో అయితే మనం ఫుల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 20 రూపీస్ పెట్టే బదులు పెట్రోల్ బంకులు మనకి ఫ్రీగా పోస్తారనమాట. మనం పోసుకోవచ్చు. వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. పెట్రోల్ బంక్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా ఫిల్ చేసుకోవచ్చు. అవసరమైతే పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు. అదనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే
సిలిగురి 391 కిలోమీటర్స్ ఉంది, అప్రాక్స్ 400 రౌండ్ ఫిగర్. అయితే ఇప్పటి వరకు కిందికి ఒరిగిపోయినాయి మొత్తం, ఆ బ్యాగ్ మీదే పడ్డాయి. ఇంకా బ్యాగ్ మీద పడి సైలెన్సర్ మీదికి పోయింది, ఇంకా సైలెన్సర్ అయితే కాలేదు. నేనైతే ఒక 120 స్పీడ్లో అయితే వస్తున్నా, అయినా కానీ ఏం కాలేదు. గ్రేట్. ఇప్పుడైతే లగేజ్ సెట్ చేసుకున్నా నేను. వెళ్తాడు భయ్యా ఛానల్. ఓకే. TS04 Motologs. एक this one Sai Moto Vibes. Sai Moto Vibes और अजीज देवरकोंडा. तीन चैनल्स है, 3. हाँ सब्सक्राइब 1 2 3 हमारा फ्रेंड्स है. तुम्हारा फ्रेंड्स है? हाँ दिस इज हमारा चैनल है. अच्छा वीडियोस. ठीक है देखो. एक डे 1 डे 1 डे 2 डे 3 डे 4 डे 5 डे 6 डे 7 अपकमिंग इवनिंग 5:30. अच्छा ओके ठीक है बाय. అమ్మ ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి సిరిగిరి రోడ్లో అయితే మనకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట మనకు ఒకళ్ళు. చెట్ల పేరు మొత్తం ఈ ఆకుకూరలు అనమాట. చూడండి మొత్తం ముందు అయితే నది చూడండి, అక్కడ అదొక నది, పెద్ద నది, మొత్తం అరటి చెట్లే. ఈ కూర అరటికాయలు ప్లస్ తినే అరటికాయలు కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. మొత్తం కూరగాయలు అనమాట ఇవన్నీ. చూడండి మొత్తం పంట పొలాలు, అంటే పంట మీన్స్ ఆకుకూరలు కూరగాయలు అనమాట. చూడండి వీళ్ళు ఇక్కడ ఇట్లాంటి చాలా రకాలు పండిస్తారు. ఇక్కడ పోతున్నా కొద్దీ చల్లగా ఉంటుంది, మొత్తం మంచు పడుతూ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు పైకి వెళ్తూ ఉన్నాం కాబట్టి మంచు పడుతూ ఉంటుంది. ఇక్కడ వాతావరణం అనేది చాలా మంచిగా ఉంది. ఎండలు అంత అయితే లేవు, తక్కువ ఉన్నాయి. ఇక ముందుకెళ్తే మంచు పడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఒక మెయిన్ ఇంపార్టెంట్ది అయితే నేను చెప్పడం మర్చిపోయినా. ఏంటిదంటే అసలైతే మనం ఆల్ ఇండియా రైడ్కి ఇవాళ బయలుదేరాలా. యాక్చువల్గా అంటే ఎందుకు బయలుదేరాలా, ఎందుకు ఇవాళ బయలుదేరాలి అంటే మా బాబాయ్ వాళ్ళది గృహప్రవేశం ఉంది 24వ తారీఖు. ఏది ఏప్రిల్ 24వ తారీఖు మా బాబాయ్ వాళ్ళది గృహప్రవేశం. దానికి ఏంటంటే సడన్గా మా బాబాయ్ వాళ్ళు 16వ తారీఖు చెప్పారు డేటు. నేను మా వాళ్ళతోటి కూడా 16వ తారీఖు అంటే మనం 18వ తారీఖు వెళ్ళిపోదాము ఆల్ ఇండియా రైడ్ కంటే వీళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత మా బాబాయ్ ఇంటికి వెళ్ళా అనమాట. ఇట్లా బాబాయ్ ఇట్లా నేను వెళ్తున్నా 18వ తారీఖు అంటే 18వ తారీఖు ఎందుకు రాయలేదంటే మరి మీరు 16వ తారీఖు మీరు గృహప్రవేశంకి వెళ్తారు, ఆ తర్వాత మేము 18th వెళ్తున్నాం అంటే వెళ్ళేది 16వ తారీఖు కాదు 24వ తారీఖు అని చెప్పిండు. అయితే ఆల్రెడీ మన వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇలా అంటే లేదు మేము ఆగలేము, మేము వెళ్ళిపోతాము అప్పటికి, ఇక నువ్వు ఒక్కడే వెనకరా అని చెప్పారు. ఇక మళ్ళీ నేను ఒక్కడనే అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఒక 20 days నుంచి అనుకుంటున్నాం కదా, వెళ్దాంలే అని మా బాబాయ్లకి వెళ్ళి చెప్పాను అనమాట. ఇట్లా బాబాయ్ నేను ఉండట్లేదు, కుదరట్లేదు నాకు అంటే సర్లే వెళ్ళన్నాడు. నాకైతే చాలా బాధగా ఉందన్నమాట, ఎందుకంటే అందరూ ఉన్నారు చాలా, మొత్తం మా ఫ్యామిలీలో నేను ఒక్కడనే మిస్ అయినా. నాకు వెళ్ళాలనే ఉంది, అంటే అక్కడ ఉండాలని మెయిన్గా ఉన్నది నాకు, కాకపోతే కుదరలేదు. సారీ బాబాయ్, నాకు ఉండాలనే ఉంది కాకపోతే కుదరలేదు బాబాయ్, సారీ. మా బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం. మా బాబాయ్, మా చెల్లె వాళ్ళు, మా పిన్ని మా చెల్లె వాళ్ళని ఎలా చూసుకుంటుందో నన్ను, మా పిన్ని కూడా నన్ను మా అమ్మలానే చూసుకుంటుంది. సారీ, నేనైతే ఉండనందుకు నేనైతే లోపల
చాలా బాధపడుతున్నా. ఆ రోజు ఫోన్ చేసి వాళ్ళు ఇలా అయింది, ఇంత హ్యాపీగా అయిపోయింది అంతా, చాలామంది జనాలు వచ్చారు అని చెప్పగానే నాకైతే కొద్దిగా లోపల ఎలానో అనిపించింది. అరే నేను ఒక్కడనే ఉండలేదు, నేను ఒక్కడనే మిస్ అయినా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఎనీవే మొత్తానికైతే మంచిగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. కంగ్రాచులేషన్స్ బాబాయ్, కొత్త ఇల్లు కట్టుకున్నావు నువ్వు. నీ డ్రీమ్ హౌస్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. మా బాబాయ్ కళ అనమాట, నెరవేరింది అది. ఇంతకంటే నేనైతే ఎక్కువ చెప్పలేమను. అది బాబాయ్, మీరు ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటా, నేను పబ్లిష్ అవుతుంది ఈ వీడియో కూడా. సారీ 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 బాబాయ్, ఐ లవ్ యూ. నాకు ఇప్పుడే చాలా అంటే చాలా బాధగా ఉంది, ఇది చెప్తుంటేనే చాలా బాధగా ఉంది అనమాట. నేను సడన్గా చూడంగానే నా బంగారం అనుకున్నా. నా బగరం అంట, నా బగరం. ముందుకు పోయినాక తిరిగి వచ్చిన. ఇది చూసినాక ఏంది నా బంగారం అని ఉంది, పేరు భలేగుందిగా, ఒకసారి రికార్డ్ చేద్దామని వెనక్కి వచ్చిన. మళ్ళీ క్లియర్గా చూడంగానే నా బగరం అంట. బ్రిడ్జ్ చూడండి, అక్కడ కూడా ఉంది బ్రిడ్జ్. అది నేనేమో బంగ్లాదేశ్దేమో అనుకుంటున్నా, అది అవునో కాదో తెలీదు. నేను ఇందాక చూసినప్పుడు అది ఇటు సైడే ఉంది, లారీలు మళ్ళీ దాని మీదకి వెళ్ళాలి. ఏంది అటు సైడ్ చూడండి ఎంత హెవీ ఉన్నాయో, పిల్లర్స్ లేవు, ఏం లేవు. అమ్మా ఎంత లావున్నాయో చూడండి, ఐరన్ దిమ్మలు. అమ్మా చూడండి అసలు ఆ బ్రిడ్జ్ మీద అసలు నది మామూలు లేదు అసలు. ఈ రివరు ఎటు నుంచి ఎటు వెళ్తుందో కానీ ఘోరంగా ఉంది. సినిమాలో నిజంగా సినిమాలో చూపిస్తారు కదా, నేను లైవ్లో చూస్తున్నట్టుంది. నేను లైవ్లో చూస్తున్నట్టే ఉంది నాకు. फुल टैंक। 1 मिनट रुको गाइस। इప్పుడైతే ఇందులో వాటర్లో ఈ వాటర్లో హైడ్రేషన్ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట నా కాడ. ఎలక్ట్రో పౌడర్, సారీ, హైడ్రేషన్ బ్యాగ్లో ఎలక్ట్రో పౌడర్ కలపాలి. ఇక ఉన్నాయిగా ఎలక్ట్రో పౌడర్స్, ఎలక్ట్రల్ ఓఆర్ఎస్ బేస్డ్ ఆన్ ఏ WHO ఫార్ములా. యూట్యూబ్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. మేము మార్నింగ్ టిఫిన్ చేసాం, మళ్ళీ మధ్యాహ్నం మేము లంచ్ స్కిప్ చేస్తున్నాం. మళ్ళీ లంచ్ అంటే రైస్ ఐటమ్స్ అట్లాంటివి ఏం తినుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్ తినడం చాలా మంచిది ఆఫ్టర్నూన్. భయ్యా వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకొక 150 కిలోమీటర్లు ఉంది కదా, ఇగో సిలిగురి 167 కిలోమీటర్స్. మనం సిలిగురి వెళ్ళాలి, ఎందుకంటే మనోడికి స్లీపింగ్ బ్యాగ్ లేదా తీసుకోవాలి. ఇప్పుడు వెళ్తే నైట్ ఎందుకులే, నైట్ అలసిపోయారు అనుకుంటా నాకు తెలిసి. ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాం ఇవాళ, ఇక్కడ టెంట్ వేసుకొని రెస్ట్ తీసుకుందాం అన్నాడు. అక్కడ వెనకాల టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ దగ్గర ఆగుదాం అనుకున్నాం, లేకనే అక్కడ అంత అనిపించలేదు. అంటే మాకు ఎలక్ట్రిసిటీ కావాలి, అది ఎడిటింగ్ చేసుకోవడానికి మాకైతే కరెంటు కావాలి.
సో మేమైతే ఒక మంచి ప్లేస్ కోసం అయితే వెతుకుతున్నాము ఇప్పుడు. చూడండి మనోళ్ళు ఇద్దరు అయితే లోపలికి వెళ్ళారు. అంటే ఇది కొత్తగా కడుతున్నారు జియో పెట్రోల్ బంకు. ఇక్కడ నైట్ స్టే చేయొచ్చు అని అడగడానికి అయితే వెళ్తున్నారు. మరి ఇందులో అయితే పెట్రోల్ ఉందో లేదో తెలియదు. మనమైతే గ్యాస్ ముట్టిస్తే మరి ఏమైతే తెలియదు. గ్యాస్ లేదనుకుంటా నాకు తెలిసి. వాళ్ళు అడుగుతున్నారు లోపలికి వెళ్ళి ఉండొచ్చా లేదా అని. నన్ను ఇక్కడే ఉండమన్నారు. వాళ్ళిద్దరూ ఇంటర్కామ్లో కనెక్ట్ అవుతున్నారు మంచిగా. నాది ఏంటంటే బ్లూ ఆర్మర్, వాళ్ళది ఏంటంటే ఏదో V6 అంట. V6 Pro ఒకటి, V6 ఒకటి. వాళ్ళిద్దరూ అది లోకల్ బ్రాండ్ అవి. వాళ్ళిద్దరు కనెక్ట్ అవుతున్నారు. నా దానికైతే కనెక్ట్ అవ్వట్లేదు అది బ్లూ ఆర్మర్కి. సో నేనైతే ఒక్కడనే సాంగ్స్ వింటున్నా. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా కాల్ చేస్తున్నా. అదనమాట. వాళ్ళిద్దరైతే ఇప్పుడు లోపలికి వెళ్ళారు. ఏమవుతుందో మరి వాళ్ళు ఏమంటారో ఏమో. అక్కడ గైస్ ఇక్కడ చిన్న గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ దగ్గరికి అయితే మనోళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, ఇక్కడైతే టెంట్ వేసుకోవచ్చు ఒకసారి అడిగి అని అన్నారు. అయితే ఇప్పుడు లోపలికి వచ్చినాం. మరి ఇక్కడ కూడా ఏమవుతుందో చూడాలా. అమ్మా అందరు వస్తున్నారు. ఇది హిందీయేనా? హిందీ వచ్చా వీళ్ళకి? హాయ్. వీళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు. అమ్మ ఫైనల్గా అయితే మాకైతే స్టే దొరికింది ఇక్కడ గడ్డివామ దగ్గర. గైస్ మనమైతే టెంట్ వేసుకున్నాం ఇక్కడ చూడండి. మనం ఇందాక గ్రౌండ్కి వచ్చినప్పుడు క్రికెట్ ఆడుతున్నారు పిల్లగాళ్ళు. గ్రౌండ్ చూసినాం మంచిగా ఉంది. అయితే పిల్లగాళ్ళని వచ్చి అడిగాము ఇక్కడ టెంట్ వేసుకోవచ్చు, టెంట్ వేసుకొని స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోదామంటే ఓకే అన్నారు. మేమైతే ఫ్రెష్ కూడా అయినాం. ఒక పిల్లగాడు అయితే వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిండు. ఫ్రెష్ అయినాం. మేమైతే ఫ్రెష్ అయ్యి వచ్చి మనం మ్యాగీ తెచ్చుకున్నాం. ఇప్పుడైతే మనోడైతే కట్ చేస్తాండి చూడండి. టమాటాలు, ఆనియన్స్, ఇక్కడైతే మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి. మేమైతే మేము ల్యాప్టాప్స్ ఇక్కడే పెట్టి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక టెంట్లు చూడండి. ఇది నాది, ఇది వైజాగ్ సాయిది, ఇదైతే అజీజ్ బ్రోది. అజీజ్ దేవరకొండ. ఇక బైక్స్ అయితే ఇక్కడ పెట్టినాం చూడండి. ఈ ఆల్ ఇండియా రైడ్లో క్యాంపింగ్ ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము వేద్దాం అనుకున్నాం కానీ క్యాంపింగ్ ఎక్కడైతే కుదరలేదు మాకు. ప్రజెంట్ అయితే ఇవాళ డే 9కి ఇవాళ అయితే క్యాంపింగ్ కుదిరిందనమాట. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఎర్లీ మార్నింగ్ అయితే మీకు అప్డేట్ ఇస్తా. ఇక్కడ ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే పోర్ట్లు లేవు, ఏం లేవు, ఎలక్ట్రిసిటీ అసలే లేదు. ఇల్లులు అయితే అటు సైడ్ ఉన్నాయి చూడండి. అక్కడ మీకు లైట్ వెలుగుతుంది కదా, అంత దూరం ఉంది. కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సో ఇప్పుడైతే మనం మ్యాగీ చేసుకొని తిని ఎర్లీ మార్నింగ్ అయితే మీకు అయితే వ్యూ చూపిస్తా గైస్. ఇక్కడితోటి అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేస్తాను. బాయ్ గైస్.